ఈ రాజకీయ యుద్ధంలో నలిగిపోతున్న బాధితురాలి కుటుంబం. కీలక ఆధారాలతో వస్తా బండి భగీరథ్. రెండు విభిన్నమైన కథనాల మధ్య నలుగుతున్న ఈ వ్యవహారం. ఇది పొలిటికల్ హిట్ జాబ్ అంటున్న బండి సంజయ్. ఇది పక్కాగా ప్లాన్ చేసిన హనీ ట్రాప్. 5 కోట్ల వరకు డిమాండ్ చేశారంటున్న భగీరథ్. గచ్చిబౌలి, షేర్లింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో బండి భగీరథ్ పరారీ అంటూ వెలిసిన పోస్టర్లు. అసలు ఈ పోస్టర్లు ఎవరు వేశారు? దీని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏవి? బండి భగీరథ్ కేసు అసలు నేరం కోనకన్నా రాజకీయంగానే ఎక్కువ వార్తల్లో ఉంటుంది. చివరికి పరారీ అంటూ పోస్టర్లు కూడా వేస్తున్నారు. ఈ రాజకీయం దేనికి సంకేతం? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? భగీరథ్ అయినా మరెవరైనా నేరం నిరూపితమైతే చట్టపరమైన శిక్ష అనుభవించాలి. బాధితురాలి గుర్తింపు గాని ఆమె మానసిక పరిస్థితి గాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు. అవసరమైన అన్ని ఆధారాలను సేకరించేందుకు మరో 2 రోజుల సమయం కావాలంటున్న బండి భగీరథ్. బండి భగీరథ్ ను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శలు. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునిపెన్నడూ లేని విధంగా అత్యంత వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన నమోదైన ఫోక్సో కేసు ఇప్పుడు కేవలం ఒక నేర నిరూపిత దర్యాప్తుగా మిగలకుండా రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. బుధవారం ఉదయం హైదరాబాద్లోని గచ్చిబౌలి, షేర్లింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో బండి భగీరథ్ పరారీ అంటూ వెలిసిన పోస్టర్లు ఈ వివాదానికి మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. అసలు ఈ పోస్టర్లు ఎవరు వేశారు? దీని వెనక ఉన్న రాజకీయ శక్తులు ఏవి అన్నది పక్కన పెడితే, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం 2 భిన్నమైన కథనాల మధ్య నలుగుతోంది. ఒకవైపు ఒక మైనర్ బాలిక పైన లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని ప్రాసిక్యూషన్ చెప్తోంది. మరొక వైపు ఇది పక్కాగా ప్లాన్ చేసిన హనీ ట్రాప్ అని, 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేశారని భగీరథ్ తరపున కౌంటర్ ఫిర్యాదు నమోదైంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉండగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్ ఈ కేసులో అసలు బాధితులు ఎవరో తేల్చలేనంత గందరగోళాన్ని సృష్టిస్తోంది. సాధారణంగా ఏదైనా కేసు నమోదైనప్పుడు దర్యాప్తుకు సహకరించాల్సిన బాధ్యత నిందితులపైన ఉంటుంది. అయితే బుధవారం సిట్ విచారణకు భగీరథ్ హాజరు కాలేదు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ పూర్తయిన తర్వాత వచ్చేలాగా 2 రోజుల తర్వాత వస్తారని సమాచారం పంపారు. బండి సంజయ్ రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తన కుమారుణ్ణి బలి చేస్తున్నారని, ఇది తనపైన జరుగుతున్న పొలిటికల్ హిట్ జాబ్ అని ఆరోపిస్తున్నారు. అధికార పక్షం మాత్రం నేరం చేసింది ఎవరైనా చట్టం ముందు సమానమేనని, బాధితురాలకి న్యాయం జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలంటున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో బాధితురాలి కుటుంబానికే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు బురద జల్లుకునే క్రమంలో బాధితురాలి గుర్తింపు గాని, ఆమె మానసిక స్థితిని గాని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఈ సమస్యను పరిష్కరించడానికి వివాహం వంటి వింత సలహాలు ఇవ్వడం, దానికి టీపీసీసీ ఖండన తెలపడం వంటివి చూస్తుంటే ఈ అంశం ఎంతటి అయోమయానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో నేతలను వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి వారి పిల్లలను, కుటుంబ సభ్యులను వాడుకునే సంస్కృతి పెరిగిపోవడం ఆందోళనకరమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అది భగీరథ్ అయినా మరెవరైనా నేరం నిరూపితమైతే చట్టపరమైన శిక్ష అనుభవించాలి. కానీ దర్యాప్తు పూర్తవ్వక ముందే పోస్టర్లతో వేధించడం, రాజకీయ కుట్రలంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం పైన విమర్శలు వస్తున్నాయి. చివరకు కోర్టులో తేలాల్సిన అంశాన్ని వీధి పోరాటంగా మార్చడం వల్ల వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపోతే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన ఫోక్సో కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపైన వచ్చిన ఆరోపణలపై విచారణ ఎదుర్కొనేందుకు ఈరోజు విచారణకు భగీరథ్ హాజరవుతారని అంతా అనుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు సైతం ఇప్పటికే ఫోక్సో కేసులో ఫిర్యాదులపైన విచారణకు రావాలంటూ బండి భగీరథ్కు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ అధికారుల ముందుకు వచ్చిన తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని, ఆరోపణలకు సమాధానం చెప్పాలని సిట్ అధికారులు కోరారు.
చెప్పిన సమయానికి భగీరథ్ విచారణకు రాకపోవడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే విచారణ సమయం దాటిన తరువాత బండి భగీరథ్ 2 రోజుల సమయం కోరుతున్నట్లుగా ఒక లేఖ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మెయిల్ ద్వారా సిట్ అధికారులకు సమయం కోరుతూ లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. సిట్ అధికారులకు భగీరథ్ రాసిన లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. సిట్ అధికారుల దర్యాప్తుకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశాడు. తన హక్కులు వాదనలకు ఏమాత్రం భంగం కలగకుండా నేరుగా విచారణాధికారిని కలిసి కేసులో అవసరమైన అన్ని ఆధారాలు సమర్పిస్తానన్నారు. కానీ విచారణకు వచ్చేందుకు ఇచ్చిన సమయం చాలా తక్కువని, అందుకే వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. తనపైన నమోదైన కేసులో చేసిన ఆరోపణలకు అవసరమైన అన్ని ఆధారాలను, కీలక సాక్ష్యాలను, పత్రాలను సేకరించేందుకు మరో 2 రోజుల సమయం కావాలని సిట్ అధికారులను లేఖలో కోరారు బండి భగీరథ్. తనపైన, తన కుటుంబం పైన వస్తున్న నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక సమాచారాన్ని తీసుకుని విచారణ అధికారిని నేరుగా కలిసి విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానంటూ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ 2 రోజుల తర్వాత విచారణ అధికారి సూచించిన తేదీ, సమయానికి నేరుగా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. ఇప్పటికే బండి భగీరథ్ కనిపించడం లేదంటూ హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. బండి భగీరథ్ను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తాజాగా లేఖ రూపంలో తాను విచారణకు ఎప్పుడొస్తాడో చెప్పడం, సిట్ అధికారులను సమయం కోరడం హాట్ టాపిక్గా మారింది.